తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, కుటుంబంలో సంతోషము, కొత్త ఆస్తి లాభం కూడా కలిసి వచ్చేటట్టు గోచరిస్తోంది. సూచనలు: ఖర్చుల్లో నియంత్రణ పెట్టుకోండి. ఆకస్మిక అనవసర ఖర్చులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. స్థాన చలనాలు కనబడుతున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. పరిహారంగా సూర్యారాధన చేయడంతో పాటు సూర్యుడికి సంబంధించినటువంటి ఏదైనా దానం కానీ, మీ పేరిట పూజ కానీ చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు పఠించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: ఉద్యోగంలో ఎదుగుదల, గౌరవము, స్థాన చలనాలతో పాటు గత కొంతకాలంగా మీరు వెయిట్ చేస్తున్నటువంటి ప్రమోషన్స్ కానీ లేదా శాలరీ హైక్ కోసం కానీ ఇంకా కొంతకాలము వెయిట్ చేయవలసిన పరిస్థితి కూడా ఇక్కడ సూచనప్రాయంగా కనబడుతోంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు, అంటే నష్టము లాభము రెండు బరాబరుగా ఉంటాయి. రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే కనుక కొంతమంది దగ్గర జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన: స్నేహితుల యొక్క సలహాలు తీసుకొని ఏ పని చేసినా మంచి జరిగేందుకు అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఆ స్వామివారికి సంబంధించిన అంటే దానము కానీ ఏదైనా లేదా తులసి దళాలతో పూజ చేయడం కానీ, పసుపు దానం కానీ, ఇలాగా స్వామివారికి ఇష్టమైన వస్తువులను దానంగా ఇవ్వడం కానీ, మాకు దానంగా ఇచ్చుకునే అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు తులసి దళాలతో మీ పేరిట అర్చన చేయించుకున్నా కానీ మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, విదేశ ప్రయాణాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు ఈ రోజు కలిసి వస్తాయి. సూచనలు: ఆలోచనతో ఏదైనా నిర్ణయాలు తీసుకుంటేనే మంచి జరిగే అవకాశం ఉంది. కోపంలోనో, ఒత్తిడితోనో లేదా అంటే ఆవేశంతోనో తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారిని కానీ, దక్షిణామూర్తి స్వామి వారిని కానీ ఈరోజు అర్చించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనుల్లో విజయాలు, ఆర్థిక లాభాలు. మీకు చెప్పదగిన సూచనలు: కోపాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. ఒక ప్రమాదము అంటే ప్రయాణాల్లో ప్రమాదం కావచ్చు, మీరున్న స్థితిలో కానీ ఏదైనా ఒక అంశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సూచనలు: మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం కానీ, డాక్యుమెంట్స్ కానీ, ధనము కానీ కొంచెము జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ప్రయాణం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము: నవగ్రహ ఆలయంలో కుజుడికి మీ పేరిట ప్రత్యేకమైన పూజ చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం కుజాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.